ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేమో దగ్గర పావు కిలోకి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఆల్రెడీ అంటే ఇది తక్కువ చూపిస్తున్నాం. ఇది మిక్సీ పట్టేస్తా అనమాట. ఇదేను ఇలాచి అనమాట. ఈ 10 అనమాట ఫ్రెండ్స్. ఇవి మీకు చూపిస్తాకేమో 6 చూపిస్తున్నా, కానీ ఏంటంటే 10 వేసాను అనమాట ఇలాచి నేను. ఇదేమో నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది షుగర్ అనమాట. ఇదేంటంటే గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇంట్లో మాకు ఎక్కువ నెయ్యి తీస్తాం కదా, కాస్తాం కదా. ట్రిప్కి 2 కేజీలు 3 కేజీలు అలా అవుతూ ఉంటుంది. ఒకసారి కేజీ తీస్తాం ఫ్రెండ్స్. ఇందులో షుగర్ కూడా కలిపేసుకుంటున్నాను నేను. షుగరును అదేంటంటే నేను ఇలాచి పౌడర్ కలిపి నెయ్యి కూడా కాగపెట్టేసి కలుపుతాను అన్నమాట ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఈ విధంగా కలిపేస్తున్నా. అంటే గుల్ల రావాలి కదా, ముందుగా కలిపేసి పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను అనమాట. పప్పుచారు పెడుతున్నా, రైస్ వండి. వంట అయ్యేసరికి ఇది నానుతుంది కాబట్టి ఇక మధ్యాహ్నం నుంచి చేస్తాను అనమాట. ఇప్పుడు టైం ఏమో 10 అయ్యిందనమాట. 12:30లోపు స్టార్ట్ చేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను దీని మీద క్లాత్ కానీ ఏదన్నా ఒక ఐటమ్ బాటిల్ ఇచ్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నేనైతే మూత పెట్టేస్తున్నా, అదే నానుతుంది. లేదంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక అరగంట పైన నానాలి ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్గా చేస్తున్నాం అనమాట ఐటమ్ అనేది. వీటిని ఏమంటారంటే ఫ్రెండ్స్, ఇది స్వీట్ దొండకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది మన తెలుగులో. పిండి అంతా కలిపేస్తాను అనమాట. వీడియో తీద్దాం కదా అంటే, అమ్మ నేను వీడియోకి తీస్తానమ్మా, నువ్వు తీసుకు ఈ లోపు అంటే వీడియో తీస్తున్నాను అనమాట. తర్వాత నేను చేస్తాను. ఇది ఇలా చేసి దీన్ని ఇట్లా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా దొండకాయలా చేసి దీన్ని ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవటం అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో పిండికి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ దొండకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, సేమ్ దొండకాయల టైప్లోనే ఉన్నాయి చూడండి ఆకారాలు. ఇది కొత్త వెరైటీ అనమాట ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను చూడండి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చేసి పెడతాను. నేను వీడియో తీసినప్పుడు అమ్మతో చేపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొన్ని ఏమో నేను చేస్తున్నాను అనమాట. నేను 1, 2 చేసినవి కూడా వీడియో తీసా చూడండి. ఇందులోనే నేను పొయ్యి వెలిగించి ఊపిరి పెట్టేస్తాను అనమాట. సరిపడా ఆయిల్ పోసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇది బాగా కాగాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి మొత్తం అన్నీ కూడా దొండకాయలు చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సేమ్ దొండకాయలానే ఉన్నాయి చూడండి ఆకారాలు. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ కాగిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి గ్లాస్. ఈ దొండకాయలు అనమాట వెరైటీగా ఉంటాయని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి అంతా కూడా వేసాను. ఇది ఏంటంటే ఈ ఆయిల్ అనేది ఫ్రెండ్స్ ఏడుశనగ నూనె అనమాట ఫ్రెండ్స్. అందుకే నొగురులో వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది నేను సిమ్లో పెట్టి వేసాను అనమాట ఫ్రెండ్స్. వేసినవన్నీ కూడా చూడండి. కొంచెంసేపు ఇట్లా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కదపచ్చు అనమాట ఫ్రెండ్స్. మనం
ఒక 10 నిమిషాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది అలా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ ఎట్లా లేట్ పడుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ కదుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయినాయి. ఇలా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ దొండకాయలు అనేది ఇవి కంప్లీట్గా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి డిఫరెంట్గా చేస్తున్నాం అన్నమాట ఐటమ్ అనేది. వీటిని ఏమంటారంటే ఫ్రెండ్స్, ఇది స్వీట్ దొండకాయ అన్నమాట ఫ్రెండ్స్. ఇది మన తెలుగులో పిండి అంతా కలిపేస్తాను అనమాట. వీడియో తీద్దాం కదా అంటే, అమ్మ నేను వీడియోకి తీస్తానమ్మా, నువ్వు తీసుకు ఈ లోపు అంటే వీడియో తీస్తున్నా అనమాట. తర్వాత నేను చేస్తాను. ఇది ఇలా చేసి దీన్ని ఇట్లా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా దొండకాయలా చేసి దీన్ని ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటం అనమాట ఫ్రెండ్స్. ఇది 1/2 కిలో పిండికి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీటిని దొండకాయలు అంటారు, లేదంటే బుల్లెట్స్ అని కూడా అంటారు అన్నమాట ఫ్రెండ్స్. వీటికి 2 రకాలుగా మనం పిలుచుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే నేను ఇద్దరికి పంపించా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పారు నాకు వాళ్ళు ఫోన్లో. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నేను 10:30కి నానబెట్టాను పిండి ఇది. కానీ ఏంటంటే నేను 3కి ఆఫ్టర్నూన్ 3కి చేసి ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగాను అసలు బాగుందన్నమాట. నేను కూడా తిన్నాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ దొండకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది తినే దొండకాయలు అనమాట, కర్రీ కాదు, మామూలు స్వీటు. హెల్త్కి చాలా మంచిది అనమాట.